జై పిఎస్పి. నేను మీ గొర్రె భీమన్నను, పిఎస్పి పార్టీ జిల్లా అధ్యక్షుడిని. ఈ సమయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ద్వారా ఖజానా రింపుకోవడానికి పెట్టిన ఈ పన్ను భారం సామాన్య మానవుల మీద ఎంతో సామాన్య మానవుల మీద పడుతుంది. వారి కుటుంబాలు ఇబ్బంది పాలే అవకాశం ఉంది. అట్లనే ఈ కరోనా టైంలో పనులు దొరకక కుటుంబాన్ని పోషించడమే కష్ట సమయంలో ఈ పన్నుల భారం మోపడం సరైనది కాదు. అట్లనే ఒక సామాన్య మానవుడు కాయా కష్టం చేసి పైసా కూడబెట్టి ఓ 100-120 గజాల ప్లాట్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అందులో ఇల్లు కట్టుకోవడానికి మళ్ళీ కష్టపడి సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అలాంటి సమయంలో ఈ ఎల్ఐఎస్ ద్వారా ఆ సామాన్య మానవుల మీద దోపిడీ చేయడం సరైనది కాదు. ఒకవేళ ఇదే ఎల్ఐఎస్ ద్వారానే ప్రభుత్వం నడుస్తుంది, దాని ఖజానా ద్వారానే ప్రభుత్వం నడుస్తుంది, ఆఫీసర్లకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి అనుకుంటే రియల్ ఎస్టేట్ చేసే పెద్ద భూస్వాములు ఉన్నారు. ఒక్కొక్కరి దగ్గర వందల ప్లాట్లు పెట్టుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర డిమాండ్ చేయండి మీరు. వాళ్ళకి ఓకే, వాళ్ళకి వస్తుంది ఎల్ఆర్ఎస్, వారికి వస్తుంది. కానీ సామాన్య మానవుల మీద ఈ వేటు పడకుండా చూడండి. వాళ్ళని రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్ ప్రకారంగా సర్వే చేపించి ఒక కుటుంబంలో ఒక కుటుంబంలో ఎంతమందికి ప్లాట్లు ఉన్నాయి, ఎవరెవరి పేరా ఎన్ని ప్లాట్లు ఉన్నాయి, ఇవన్నీ వెరిఫై చేయండి. వెరిఫై చేసి ఒక కుటుంబంలో ఒకని పేర ఒక ప్లాట్ ఉన్నదంటే వాడు కాయకష్టం చేసి సంపాదించుకుని ఇల్లు కట్టుకోవడానికే ఆ ప్లాట్ తీసుకున్నాడు. కాబట్టి అట్లాంటి వారిని ఈ ఎల్ఆర్ఎస్ మినహాయింపు చేయాలి. ప్రభుత్వంకు కూడా మంచి గుర్తింపు ఉంటుంది. ఈ ప్రజలు కూడా ప్రభుత్వాన్ని మంచి పాలనగా భావిస్తారు. ఇట్లాంటివి కొన్ని దృష్టిలో పెట్టుకొని సామాన్య మానవుల మీద వేటు పడకుండా చూసే బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉన్నది. పేద ప్రజలకు ఏమో చేస్తాం అనుకుంటూ పేద ప్రజలను నటించే ప్రయత్నాలు చేయకూడదు. పేదలకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి అది నిర్లక్ష్యం చేశారు. అది లేదు. ఆ పేదలకు పంచే భూములనే ఇప్పుడు నాయకులు కబ్జాలు చేసుకొని ఆల్రెడీ ఆక్రమించేసుకున్నారు. ఎన్నో ఒక కాడ ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఆ ప్రభుత్వ భూములను పేదలకు పంచుదాం అనుకుని పంచుతారు కదా. ఇక్కడ మా ఊర్లే ఈ భూమి ఉంది, ఇది మా పేద ప్రజలకు వర్తిస్తుంది అనుకుంటే ఆ భూములలో కూడా ఏదో ఫ్యాక్టరీలు వస్తాయి, ఏదో ఉద్యోగాలు ఇస్తారు అని చెప్పి ప్రజలను మభ్యపెట్టడం. ఉద్యోగం ఇస్తే కుటుంబంలో ఒక్కడే పని చేస్తాడు. వాళ్ళు వ్యవసాయ కూలి పని చేసేవానికి ఓ 3 ఎకరాల భూమి ఇస్తే ఇల్లుతో ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కలిసి ఆ భూమిలో కూలి చేసుకొని బతుకుతారు, ఇతరుల మీద ఆధారపడ బతకకుండా. ఆ భూమి ఇస్తే తరతరాలు దాని మీద ఆధారపడి కుటుంబం బతుకుతుంది. ఇట్లాంటివి కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలా. ఎంప్లాయ్ ఒక్కడే చేస్తాడు. నౌకరు ఇస్తే ఆడు ఒక్కడే చేస్తాడు. ఆ ఒక్కడు చేస్తేనే ఆ ఒక్కడు చేసి ఆ కుటుంబాన్ని పోషించాలి. అంటే సాలిసాలని బతుకులే ఉంటాయి. అదే వ్యవసాయ కూలీలు ఉన్నారు. ఆ కూలీలకు 5 ఎకరాల 3 ఎకరాల ఎంతో ఇంత కేటాయిస్తే ఆ ఇంట్లో ఉన్న సభ్యులందరూ అదే భూమిలో
ఏదో ఒక పని చేసుకొని ఏదో ఒక పంట పండించుకొని అని పొట్టమందం అంటే ప్రభుత్వం మీద ఆధారపడకుండా వాడి జీవనం సాగించుకుంటాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలా. పేద ప్రజలకే మేము ఏమో చేస్తున్నాం. ఈరోజు పేపర్లో కూడా వచ్చింది, పేదల కోసమే ఈ ప్రయత్నాలు, పేదల కోసమే ప్రయత్నాలు అన్నప్పుడు పేదల కోసం ప్రయత్నాలు అన్నప్పుడు ఇట్లాంటి వాళ్ళకి మినహాయింపు చేయండి. ఎల్ఆర్ఎస్ పన్ను మినహాయింపు చేయండి. అప్పుడు మీరు పేదలకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలా ప్రభుత్వం. దీన్ని దృష్టిలో పెట్టుకొని పేద ప్రజలకు న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటున్నా. జై పిఎస్. అది ఫస్ట్ కూడా విందాము. బ్యాక్ రారా బ్యాక్ సేవ్